ప్రేమకు జాతి, మతం, వర్ణం, డబ్బు, హోదా ఇవేవీ అవసరం లేవని సినీ ఇండస్ట్రీలో చాలా మంది సెలబ్రిటీస్ నిరూపించారు. ముఖ్యంగా తమకు నచ్చిన వారిని సొంతం చేసుకోవడానికి వయసుతో తమకంటే చాలా పెద్దవారిని లేదా చిన్నవారిని వివాహం చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్మీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. వీరి దగ్గర సరికొత్త ఆఫర్స్ మరియు స్పెషల్ ప్యాకేజెస్ ఉన్నాయి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960 అలాగే 61. అటు హీరోస్ కూడా తమకు నచ్చిన వారిని వివాహం చేసుకోవడానికి వెనకడుగు వేయడం లేదు. ఇదిలా ఉండగా ఒక హీరోయిన్ ప్రముఖ కమెడియన్ ను వివాహం చేసుకోవడం ఒక ఎత్తైతే, అందులోని వయసులో తనకంటే చాలా పెద్దవాడిని వివాహం చేసుకోవడంతో డబ్బు కోసమే పెళ్లి చేసుకుంది అంటూ చాలా మంది ఆ హీరోయిన్ పై విమర్శలు గుప్పించారు. దీంతో తాజాగా ఆ హీరోయిన్ తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెడుతూ అసలు విషయం చెప్పేసింది. ఇక అసలు విషయంలోకి వెళ్తే, రజనీకాంత్ హీరోగా నటించిన జైలర్ సినిమాలో కమెడియన్ గా చేసి తనకంటూ భారీ పాపులారిటీ అందుకున్నారు రెడిన్ కింగ్స్లీ. నటుడిగా, కమెడియన్ గా తనకంటూ మంచి పేరు దక్కించుకున్న ఈయన కోలమావు కోకిల అనే తమిళ సినిమా ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. మొదటి సినిమాతోనే పెద్దగా గుర్తింపు లభించలేదు. కానీ ఆ తర్వాత నెల్సన్ తెరకెక్కించిన వరుణ్ డాక్టర్ సినిమాలో తన కామెడీతో ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నారు. ఆ తర్వాత నెల్సన్ దర్శకత్వంలో వచ్చిన అన్ని సినిమాలలో కూడా అవకాశం అందుకుని భారీ పాపులారిటీ అందుకున్నారు. ఇక అలా విజయ్ బీస్ట్ సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ సినిమాలలో కూడా నటించి మెప్పించారు. ఇకపోతే ఈయన గత ఏడాది తన 46వ సంవత్సరాల వయసులో నటి సంగీతను ప్రేమించి పెళ్లి చేసుకోవడం సంచలనంగా మారింది. ముఖ్యంగా సంగీతపై చాలా మంది విమర్శలు కూడా గుప్పించారు. ఎందుకంటే ఈమె గతంలోనే క్రిష్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. వీరి ప్రేమ బంధానికి గుర్తుగా ఒక బిడ్డ కూడా ఉంది. కానీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత సంగీత రెడిన్ కింగ్స్లీతో ప్రేమలో పడి చాలా కాలం తర్వాత గత ఏడాది పెళ్లి చేసుకుంది. ముఖ్యంగా కింగ్స్లీని ఉద్దేశించి ఈ వయసులో మీకు పెళ్లవసరమా అని కొంతమంది కామెంట్ చేస్తే, మరికొంతమంది సంగీత డబ్బు కోసమే కమెడియన్ ను వివాహం చేసుకుంది అంటూ పెద్ద ఎత్తున విమర్శలు కూడా గుప్పించారు. ఇక తాజాగా దీనిపై మాట్లాడిన సంగీత అసలు విషయం చెప్పింది. సంగీత మాట్లాడుతూ, మెంటల్ గా నా వయసు 19, ఆయన వయసు 22. అలాగే మేం ఇప్పటికీ ఫీల్ అవుతున్నాము. నేను డబ్బు కోసం పెళ్లి చేసుకున్నాను అంటున్నారు. కానీ ఆయన సింప్లిసిటీని మెచ్చుకొని పెళ్లి చేసుకున్నాను. ఆయన చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్ అంటూ ఎమోషనల్ అయింది. మొత్తానికైతే తనపై వచ్చిన రూమర్స్ కి ఒక్క మాటతో క్లారిటీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.